హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం ఉన్నది కోటపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఈ బ్రిడ్జి జిఎంసి బాలయోగి గారు శంకుస్థాపన చేశారు ఆ టైంలో. అప్పటి నుండి కూడా ఇది ఇంకా నిర్మాణంలోనే ఉంది. అంటే నిర్మాణంలో డిలేగా అవుతుంది. ఈ బ్రిడ్జి తొందరగా పూర్తి అవ్వాలని కోరుకుందాం. అలాగే గౌతమి నది మొత్తం వ్యూ చూడండి. మనం ఇక్కడ నుండి బయలుదేరి కోటిపల్లిలో ఉన్నటువంటి కోటలింగాల స్వామి గుడి దగ్గర బయలుదేరి వెళ్దాం. ఆ గుడికి వెళ్ళే ముందు ఈ గౌతమి నది ఒడ్డున పుష్కర్ ఘాటు అవి చూసుకొని అక్కడ నుండి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. టెంపుల్లో అయితే వీడియో తీయనవరు అని చెప్పారు. ముందే పర్మిషన్ అడిగితే ఇదిగో వచ్చామండి. ఇదే పుష్కర్ ఘాటు. కోటిపల్లి బస్సులు డైరెక్ట్ పుష్కర్ ఘాట్ ఇక్కడ కూడా వస్తాయండి. ఇక్కడ బస్సు దిగి స్నానం అవి చేసి డైరెక్ట్ టెంపుల్కి బయలుదేరి వెళ్ళొచ్చు. ఒకసారి ఈ పుష్కర్ ఘాటు ఈ చివరి దాకా వెళ్ళి చూద్దాం. చూసి అప్పుడు వెనక్కి వచ్చి వీడియో తీద్దాం. ఇక్కడ ఏదో పార్క్లో ఉంది చూడండి. అయితే సాయంత్రం పూట అట్లా వచ్చి కాసేపు కూర్చోని కాలక్షేపం చేయడానికి అనుకుంటాయి. సరే, అటు నుంచి అటు వెళ్ళి రౌండ్ తిరిగి మళ్ళీ ఆ పుష్కర్ ఘాట్ కాడికి వస్తా. ఇదిగోనండి ఇక్కడ షాపులు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఏదో నిర్మాణంలో ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం అనుకుంటా. ఒకసారి కిందకి వెళ్దాం. ఒకసారి రౌండ్ వ్యూ మొత్తం చూసి ఇప్పుడు కిందకి వెళ్ళి గౌతమి నది కూడా వీడియో తీసుకొద్దాం. ఇది వరకు ఇక్కడ లాంచీలు ఉండేయండి. ఇది లోపల కనపడుతున్నాయి కదా తాడుతో కట్టి, అవేనండి లాంచీలు. అంటే ఇటువైపు నుండి అటువైపు, అటువైపు నుండి ఇటువైపు దాటించడానికి ఉండేవి. ఇప్పుడు ఇసుక బాగా మేటలేయడం వల్ల లాంచీలు తిరగడానికి అవకాశం లేకపోయిందని చెప్పి అంటున్నారు. ఆపేశారంట. ఆ ఇసుక దెబ్బలు తీతేనే కానీ లాంచీలు అడిపోవని చెప్పి చెప్తున్నారు. మరి కోటిపల్లి నుండి రాజమండ్రి దాకా వెళ్ళాయి అనుకుంటా నాకు తెలిసి ఈ లాంచీలు. అట్లాగే అవతల ఒడ్డుకి దాడేయడానికి కానీ అట్లా వాడేవారు. కానీ ఇసుక దెబ్బలు ఎక్కువ ఇవ్వడం వల్ల వాటిని అక్కడే తాడు వేసి కట్టేశారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వ్యూ చూడండి. ఎక్కడికి వెళ్ళినా ఈ జనాలు వాటర్ బాటిల్, కవర్స్, చెత్త చెదారం విచ్చలవిడిగా పడేస్తున్నారు. దయచేసి ఏదైనా డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్లో వేయాలని కోరుతున్నాను. ఇది దేవాలయాల ఏరియాలు అలాంటి వాటికి కూడా మనం ఎప్పుడైనా సరే శుభ్రంగానే ఉండాలండి. నేను ఇక వీడియోలో అయితే చూపించదలుచుకోలేదు. కొన్ని ఏరియాలు బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల కింద ఉన్న నేలల్లో అన్ని వాటర్ బాటిల్, కవర్లే. ఇదిగోండి దూరం. స్నానం చేసిన తర్వాత ఈ దూరం ఉండగా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అట్లాగే ఇది కాకుండా వేరే ఈ ఏటి కట్టంపడే ఆ ఎదురుకి వెళ్ళి ఆ జంక్షన్ నుండి కూడా డౌన్ దిగి వెళ్ళొచ్చు. 2 దారులు ఉన్నాయి. మనం ఇందాక వెళ్ళిన దారి ఇటు. సరే, ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇదేనండి టెంపుల్కి వెళ్ళే దారి. ఒకసారి ముందుకెళ్ళి ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంది చూడండి. మర్రి చెట్టు అండి. ఇది కాదు, రావి చెట్టేనండి. ఓకే, మన దూరంగా కనపడుతుంది కదండి, అదేనండి ఇది దేవాలయం. ఈ చెరువు పెద్ద చెరువు అనుకుంటా. ఈ చెరువులో కోనేరులో శివుని విగ్రహం ఉంది. ఇదిగోనండి మన దేవాలయం దగ్గరలోకి వచ్చాం. నేను ముందు ఒకసారి వచ్చి పర్మిషన్ అడిగాను వెళ్ళని. కాకపోతే వాళ్ళు టెంపుల్ లోపల తీయొద్దని చెప్పారు. వివో గారు ఈరోజు సెలవులు లీవ్లో ఉన్నారంట. అందుకని లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి కుదరదని చెప్పారు. రిక్వెస్ట్ చేస్తా, అయితే ఫొటోస్ వరకు అయితే తీసుకొచ్చు కానీ వీడియో తీయడానికి లేదని చెప్పారు. అవకాశం ఉంటే ఫొటోస్ వరకు అయినా తీసి మీకు చూపిస్తాను. కోనేరులో చూడండి
శివుని విగ్రహం ఎంత అందంగా ఉందో. చాలా పెద్ద చెరువు అండి ఇది. ఓకే, ఇక్కడ ఉంది టెంపుల్ చూద్దాం. చూడండి టెంపుల్ వ్యూ. కోటలింగల స్వామి టెంపుల్ అండి ఇది. కార్తీక మాసంలో బాగా వైభవంగా ఉంటుందండి ఇక్కడ. కార్తీక మాసం అనే లేదు, ఎనీ టైం వైభవంగానే ఉంటుంది. దగ్గరలోనే ద్రాక్షారామ కూడా ఉంది కదండి, అందుకని ఈ పుణ్యక్షేత్రాలు మొత్తం దర్శించుకుంటూ ఉంటారు. కోటిపల్లి, అట్లాగే ద్రాక్షారామ, ఇంకోటి సామర్లకోటలో శ్రీ ఉమాశంకర ఆలయం ఏదో ఉంది, అది కూడా. మొత్తం 3 ఆలయాలు దగ్గరగానే ఉంటాయి. అందుకని ఈ ఆలయాలు దర్శించుకోవడానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ పక్కనే రావులపాలెంలో కూడా కొంచెం ఒక 50 కిలోమీటర్ల అట్లా దూరంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి. ఇవన్నీ ఇంచుమించులో 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకనే భక్తులు వచ్చి ఈ 4-5 టెంపుల్లన్నీ ఒకేసారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. నేను ఒకసారి పక్కన ఉన్న ఆయన్ని అడిగాను, పంతులు గారిని, లోపల ఫొటోస్ వరకు తీసుకొచ్చని చెప్పారు. కనీసం లోపలికి వెళ్ళి ఫొటోస్ అన్నది తీసి మీకు చూపిస్తాను. అంటే వివో గారు ఉంటే మనం పర్మిషన్ అడిగేవాళ్ళం. వివో గారు లేకపోవడం వల్ల నేను చాలా దూరం నుంచి వచ్చాను. మళ్ళీ రావాలంటే ఇంకా నాకు కుదరదు. అందుకని మీకు ఆ ఫొటోస్ ఆలయం ఫొటోస్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా క్లిప్సేనండి. ఇవన్నీ కొంచెం షేకింగ్ టైప్లో కనపడతాయి. అంటే నేను ఫొటోసే పెట్టా కదా, అందుకని మీకు అట్లా షేక్ అయినట్టు కనపడుతూ ఉంటాయి. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.